వాక్యము ఏంటి అంటే, మనం దేవుని తెలుసుకున్న తర్వాత కూడా కొన్నిసార్లు శోధనలు వస్తూ ఉంటాయి, దేవుని తెలుసుకున్నాక నిందలు వస్తూ ఉంటాయి, దేవుని తెలుసుకున్నాక అవమానాలు వస్తూ ఉంటాయి. అయితే దేవుని తెలుసుకున్న తర్వాత ఈ నిందలు, అవమానాలు, శ్రమలు వస్తున్నప్పుడు మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమై ఉండిద్ది, దీని వెనక కారణం ఏంటి అని మనల్ని మనం చాలాసార్లు ప్రశ్నించుకుంటూ ఉంటాం. అయితే బైబిల్లో ఒక మాట రాస్తుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను. యేసు ప్రభువుని నమ్మటం ఒక్కటే దేవుడు మనకివ్వలేదు, నమ్మటంతో పాటు శ్రమ పడటం కూడా అనుగ్రహించాడంట. కృపావరాలు అనుగ్రహిస్తున్నాడు కదా, అలాగే శ్రమ పడుట కూడా క్రీస్తు పక్షమున మీకు అనుగ్రహించబడెను అని రాస్తుంది. శ్రమలు కూడా అనుగ్రహిస్తాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన జీవితంలోకి శ్రమల్ని దేవుడు ఎలా చేస్తాడు, అనుగ్రహించబడ్డాయి. అవి దేవుని ద్వారానే కొన్ని విషయాలు అనుగ్రహించబడతాయి. ఎందుకు పడతాయి, ఎందుకు దేవుని దగ్గర నుంచి అంటే, బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అని రాస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, చాలామంది శ్రమ వచ్చినప్పుడు చాలామంది ఏమైపోతారంటే కదిలిపోతూ ఉంటారు. బాధ, సమస్యలు వచ్చినప్పుడు దేవుని యందలి విశ్వాసము కదిలిపోయింది. ఎందుకు నా జీవితంలో ఈ సమస్యలు రావడానికి గల కారణం, నేను జీవం గల దేవుని సేవకునే కదా, జీవం గల దేవుని బిడ్డలనే కదా, ఎందుకు దేవుడు నా జీవితంలో ఈ సమస్యలు అనుమతించాడు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు నా జీవితంలో ఈ సమస్యలు రావాలి అని చాలామంది ఏమనుకుంటారు, ఈ సమస్య రాకుండా ఉండాలి కదా, నీవు తప్ప నేను వేరెవరిని కొలవలేదు కదా, నేను ఎంతో నిన్ను శ్రద్ధాభక్తులు నిలిపి నేను నిన్ను వెంబడించాను కదా, నా జీవితంలో శ్రమలు రావాల్సిన అవసరం ఏంటి అని చాలామంది అనుకుంటా ఉంటారు. బైబిల్ గ్రంథంలో యోబు భక్తుడు ఒక అతను ఉన్నాడు. అతని గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అతను నీతిమంతుడు, యథార్థవంతుడు, భూమి మీద నిందారహితుడై ఉన్నాడని రాస్తుంది. అతని గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్ అది. మనుషులు ఒక మనిషి గురించి 100 స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, కానీ దేవుడు ఒక మనిషి పక్షాన్ని ఇచ్చే స్టేట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక మనిషి గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. మన గురించి మనం ఏమైనా అనుకోవచ్చు, మనల్ని మనం గొప్పవాళ్ళుగా ప్రమోట్ చేసుకోవచ్చు, మనము నీతిమంతులుగా కనపడవచ్చు, కానీ దేవుడు ఒక మనిషిని చూసే విధానము వేరుగా ఉండిద్ది. యోబు గ్రంథములో చూడండి, 1వ అధ్యాయములో దేవుడు యోబు గురించి రాసిన మాట, ఊసు దేశమందు 1:1 ఏమన్నాడంటే, యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతని గురించి ఏం రాస్తుంది, నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు అయి ఉన్నాడు అని రాశారు. అయితే అతని జీవితంలో ఏం జరిగిందయ్యా అంటే, ప్రతి విషయంలో కూడా ఏం జరిగిందంట, అతనికి సమస్తము కోల్పోయాడు, అతనుకున్న ఆస్తులు కోల్పోయాడు, తన బిడ్డలను కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు. అతని పక్కనున్న అతని స్నేహితులు వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, దేవుడు నువ్వు చేసిన తప్పులు జ్ఞాపకం చేసుకోలేదు, ఇంకా అసలు దేవుడు నువ్వు చేసిన తప్పులు జ్ఞాపకం చేసుకుంటే అసలు నిన్ను ఇలా కూడా ఉంచడు అని యోబు యొక్క స్నేహితులు అతనితోటి మాట్లాడి దూరముగా నిలబడి నిందలేస్తూ ఉన్నప్పుడు యోబు ఏమీ మాట్లాడడు. ఎందుకనంటే, యోబు తన జీవితంలో అతను దూషించుకొని అతను శపించుకుంటాడు, కానీ నోటి మాట వలనైనను అతను పాపము చేయలేదు అని రాస్తుంది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పాడు. దేవుడు మన జీవితంలో మేలు మాత్రమే కాదు, కీడు వచ్చినా కానీ దేవుని నామానికి స్తుతి కలుగును గాక అని చెప్పగలిగిన వారమై ఉండాలి. బైబిల్ ఏమని రాస్తుందంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రము కాదు, కానీ ఆయన యందు శ్రమ పడటం కూడా మనకి అనుగ్రహించాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే స్తుతి కలుగును గాక. మనము కలిగిన సమస్తము ఎవరి వల్ల కలిగినవి? దేవుని వల్ల కలిగినవి. మనము తింటున్న ఆహారమైనా, వేసుకుంటున్న బట్టలైనా, బ్రతుకుతున్న జీవితమైనా, ఆయుష్ అయినా, బిడ్డలైనా, ఆరోగ్యమైన, ఇళ్ళైనా, వాకిళ్ళైనా ఎవరిచ్చారు? చాలామంది ఏం చేస్తారు, దేవుడు ఇచ్చాడు కానీ దేవుడు తీసుకొని పోయేటప్పుడు ఊరుకోరు. నువ్వు ఎందుకు తీసుకుంటావు?
నువ్వెందుకు ఇలా చేస్తావు అని దేవుణ్ణి అడుగుతారు. అతనికి 10 మంది బిడ్డలను కోల్పోయినప్పుడు యోబు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అయితే నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉండాలి. శ్రమ పడినప్పుడు దేవుణ్ణి స్తుతించే మనసు మనకు ఉండాలి. చాలామంది శ్రమ పడిన తర్వాత మనుషులు మనల్ని చూసే కోణం వేరు, మన మీద వేసే నిందలు వేరు. కానీ దేవుణ్ణి స్తుతించే మనసు మనకి ఏ స్థితిలోనైనా ఉండాలి అని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించి మరణము కమ్మనేను. అతన్ని ఏం వదలమంటుంది? వాళ్ళ భార్య ఏమి వదిలిపెట్టమంటుంది? నీ పాపం వదిలిపెట్టు అంటుందా? నీ బలహీనతలు వదిలిపెట్టు అంటుందా? ఏమంటుంది? నీ యథార్థతని వదిలిపెట్టవా? నువ్వు ఇంత జరుగుతున్నా కానీ నీ యథార్థతను వదిలిపెట్టవా? దేవుడిని దూషించి ఏమవ్వాలంట? మరణంక. దేవుడిని చేశాడు కదా, దేవుడిని ఒకసారి దూషించేయి. ఇంత జరిగినా కూడా నువ్వు యథార్థంగానే ఉంటావా? ఇంత అవమానం జరిగినా కూడా నువ్వు యథార్థంగానే ఉంటావా? ఇంత సమస్యలు వచ్చినా కూడా నువ్వు యథార్థంగానే ఉంటావా? ఇంకా యేసు ప్రభువే నిజమైన దేవుడు అంటావా? బిడ్డలు కోల్పోయినా, ఆరోగ్యం కోల్పోయినా, ధనం కోల్పోయినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏ పాపం వల్ల ఈ రోగాలు వచ్చినాయో అని ఎవరికన్నా బాగా లేకపోతే ప్రజలు అనే మాట ఏంటి? ఫస్ట్ అందరూ ఎలీఫజులు అవుతారు. ఏమంటారు? ఏ పాపం వలన ఈ రోగము వచ్చిందో. ఆ రోగం కంటే ఎక్కువ బాధ ఎవరి వల్ల వచ్చిందంటే మనుషుల వలన వచ్చింది. ఎందుకు? దేవుడు ఇలా చెవులో చెప్పాడు. ఏమని? పలానా పాపం వల్ల ఈ జబ్బు వచ్చిందని. చూసినట్టు మాట్లాడుతున్నాడు, చూసినట్టు సాక్ష్యం. అబద్ధ సాక్ష్యం పలకకూడదు, మరణశిక్షకు పాత్రులు అవుతారు. తెలుసా మీకు? లేని వార్త పుట్టించకూడదు, దేవుడు ఊరుకోడు. అయితే వాళ్ళ భార్య అంటుంది, నీవు యథార్థతను విడిచిపెట్టవా అని ఏమంటుందంట? దేవుడిని దూషించి మరణం కమ్ము అంటే యోబు ఒక ఎక్సలెంట్ డైలాగ్ వాడాడు చూడండి. యోబు ఒక అమూల్యమైన ముత్యము లాంటి మాట మాట్లాడాడు. ఏంటా మాట? అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? మేలే అనుభవిస్తావా? కీడుని అనుభవింప తగదా అనేను. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకూడదంట. ఏమని మాట్లాడాలి? దేవుని వలన నువ్వు మేలు మాత్రమే పొందుతావా? కీడు అనుభవిస్తే తట్టుకోలేవా? కీడిస్తే తీసుకోలేవా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. చాలామంది ఏం చేస్తారు? మూర్ఖులు మాట్లాడినట్టు మాట్లాడతారు. ఏమని? నీ యొక్క బలహీనతల వల్ల. వాళ్ళ భార్య ఒక సైడ్ ఒక విధంగా మాట్లాడితే ఎలీఫజు వీళ్ళందరూ ఒక సైడ్ ఇంకొక విధంగా మాట్లాడుతున్నారు. నీ పాపములు దేవుడు చూసి నేను శిక్షించాడు అన్నప్పుడు అతను తల మీద బూడిద పోసుకొని తన యొక్క పుండ్లను గీక్కోవడానికి చేతి గోర్లు అరిగిపోతే తల మీద ఏం చేశాడంటే చిల్ల పెంకుకి తీసుకొని అరికాళ్ళ నుంచి నన్నెత్తి వరకు మొత్తిందంట. ఎవరు? సాతాను. ఎందుకు మొత్తింది సాతాను? సాతానుతో ఎవరికి పని? లేకపోతే సాతానికి ఎవరితోటి పని చెప్పండి? సాతానికి చోటు లేని ప్రాంతంలో, సాతాను చోటు కలగజేయని ప్రాంతంలో సాతానికి పని ఉండేది. నా స్థానం ఇక్కడ లేదు, నా అడుగు వాడు ఇక్కడ పెట్టనివ్వట్లేదు, ఆ కుటుంబం పెట్టనివ్వట్లేదు, కాబట్టి నేను ఏదో విధంగా అడుగు పెట్టాలి అని అనుకుంటాడు. నీవు నీ యథార్థతను వదిలిపెట్టకపోతే, నీవు దేవుని యందు విశ్వాసం వదిలిపెట్టకపోతే సాతాను నీ ఇంట్లోకి ప్రవేశించలేడు. ఎటువంటి శ్రమ అయినా సరే నువ్వు క్రీస్తుని విడిచిపెట్టకపోతే ఏం జరిగిద్దంట? దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు విడిచిపెట్టకుండా జీవించగలిగే మనసు నీలో ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. సాతానుకి నీ మీద అధికారము ఇవ్వడు. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే మేలు పొందుతారు చాలామంది, కీడు పొందితే మాత్రం వెంటనే ఏం చేస్తారు? ఇది మాకు ఎందుకు వచ్చింది అని దేవుని ప్రశ్నిస్తారు. దేవుని ప్రశ్నించే స్థాయి మంద కాదు. పేరు ప్రఖ్యాతులు ఎవరు ఇచ్చారు? యెహోవా ఇచ్చాడు. పేరు ప్రఖ్యాతులు తీసుకునేది ఎవరు? యెహోవా తీసుకొనెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఏమైనా సరే, ఈ ప్రాణమైన ఈ శరీరము తల్లి గర్భములో ఎముకలు ఏలాగూ ఎదుగునో తెలియనా? తల్లి గర్భంలో బిడ్డ యొక్క ఎముకలు ఎలాగ ఎదుగుతాయో తెలుసా? తెలియదు. దేవుడే
ఏం చేస్తాడు? చూలాలి గర్భంలో ఎముకలు ఎలాగ ఎదగాలో దేవుడే తయారు చేస్తాడు. దేవుడే ఏమైనా చేయగలిగిన వ్యక్తి. కాబట్టి మనము దేవునికి లోబడాలి. శ్రమలలో కూడా యథార్థత కలిగిన వారిగా మనము ఉండాలి. నువ్వు పరీక్షించబడుతున్నావు. అగ్నిలో వేస్తేనే అది బంగారమా ఇనుమా అనేది తేలిద్ది. శ్రమల్లో వేస్తేనే నువ్వు క్రీస్తు యందు విశ్వాసివా లేకపోతే కమర్షియల్ భక్తురాలువా అనేది తేలిపోయింది. ఎందుకని? నీ సమస్తం కోల్పోయినప్పుడు, ప్రజలు నిన్ను నిందిస్తున్నప్పుడు, అప్పుడు నువ్వేందో తేలిద్ది. నేను ఒకరోజు ఒక స్టేటస్ పెట్టాను. నిన్ను దీవించి దేవుడు నీ శత్రువులు ఎవరో తెలియజేస్తాడు. అవునా కదా? నిన్ను బాగుగా దీవిస్తే నీ శత్రువులు ఎవరో అర్థమైపోతారు. నిన్ను నష్టపరిచి నీ మిత్రులు ఎవరో తెలియజేస్తాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలు అట్టివాడు సహోదరుడిగా ఉంటాడు. నీకు కష్టం వచ్చినప్పుడు నిజమైన స్నేహితుడు ఎవడో నీకు అర్థమైపోతాడు. నీవు దీవించబడినప్పుడు నిజమైన శత్రువు ఎవడో నీకు అర్థమైపోతాడు. వాడు తట్టుకోలేడు, వాడికి అసూయ వచ్చేసింది. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుడు మనల్ని శ్రమలు కూడా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించే దేనికంటే మనలో ఉన్న ఇంకా ఏదైనా కొదవ ఉంటే తీసేసి ఇంకా పరిపూర్ణంగా చేయాలని. అంతేగాని దేవుడు తను ప్రేమించే వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ప్రేమించిన వ్యక్తుల్ని గద్దించరు, శిక్షించరు. ఎందుకు? తండ్రి ప్రేమించే కుమారుడిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు, లోపరుచుకుంటాడు. తండ్రి గద్దించినా వాడు ఏంటంట? ధన్యుడు. అయితే చాలామంది తండ్రికి గద్దిస్తే వాడు శపించబడినోడు అనుకుంటారు. కాదు కాదు, తండ్రికి గద్దిస్తేనే ధన్యుడు. దావీదును దేవుడు గద్దించాడు నాతాను పంపి. సౌలుతో ఏమైనా మాట్లాడా? ఏం మాట్లాడలేదు. దేవుడు నీకు దూరం అయిపోయాడనే చెప్పాడు. కానీ నువ్వు చేసింది తప్పు అని చెప్పలేదు. దేవుడు ఎప్పుడైనా నీలో ఉన్న బలహీనతల్ని తీసివేసి సరిచేయాలనుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడ చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. భక్తిలో చాలా రకాల భక్తులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. ఎలా ఉంటారంట? కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. భక్తి చేయటం కూడా ఏముంటాయి? అసూయతోటి, కలహంతో, ఏమన్నారు, కక్షతోటి సేవ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఉండరా? పలానోడు పాస్టర్ అయ్యాడు, నేను కూడా ఎందుకు పాస్టర్ అవ్వకూడదు? పలానోడు చర్చి కట్టాడు, నేను కూడా చర్చి కట్టాలి. ఉద్దేశం దేవుడు సేవ చేద్దామని కాదు, వాడికి వచ్చిన ఘనత మనకు రావాలని. ఉద్దేశం దేవుని రాజ్యమును ప్రకటిద్దామని కాదు. ఓకేనా? మనము అసూయతో, కక్షతో దేవుని వెంబడించకూడదు. నీకు బాప్తిజం తీసుకోవాలనే ప్రేరేపణ రావాలి. వాడు తీసుకోగలేదు, నేను ఎందుకు తీసుకోకూడదు? అమ్మాయి తీసుకోగలేదు, నేను తీసుకుంటే ఏమైంది? గాలి తిరిగేవాడు ఆడే పాట పాడుతున్నాడు, నేను పాట పాడితే ఏమైంది? అసూయతోటి, కక్షతోటి సేవ చేయకూడదు. అర్థమైందా? దేవుని ఆత్మ ప్రేరేపణతోటి సేవ చేయాలి. సేవ ఎలా చేయాలి? కొంతమంది అసూయతోటి, కలహ బుద్ధితోటి సేవ చేస్తున్నారు అని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తుని ప్రకటిస్తుంటే దేవుడు నీ పదాలు చూడడు, నీ హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఏ ఉద్దేశంతో దేవుని వాక్యము బోధిస్తున్నావో దేవుడు చూస్తాడు. ఏ మనసుతో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావో దేవుడు చూస్తాడు. ఎలాగ నువ్వు దేవుని వెంబడిస్తున్నావో దేవుడు నిన్ను చూస్తాడు. తర్వాత ఇక్కడేమని రాస్తుందంటే, క్రీస్తును ప్రకటించున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. కొంతమంది శుద్ధమైన హృదయంతో కాక కక్షతో ఇంకా ఎక్కువ కష్టములు కలిగించాలని పౌలు భక్తుడి జీవితంలో కొంతమంది సేవకులు బయలుదేరారంట. వాళ్ళు అతన్ని ఇంకా బంధకముల్లో ఇరికించాలి అని అనుకున్నారంట. తెలుసా మీకు? నేను ఒక సేవకుడుగా ఉండి చదువుతున్నాను, మీరు అందరూ విశ్వాసులు కాబట్టి. అతి ఎక్కువ డేంజర్ వ్యక్తి ఎవరంటే సేవకుడే. ఎందుకో తెలుసా? వాడు అసూయ బుద్ధితో ఉన్నాడా, కలహ బుద్ధితో ఉన్నాడా చూసుకోవాలి. కక్షతో ఉన్నాడా చూసుకోవాలి. ఎందుకని? ప్రమాదకరంగా సాతాను వాడుకునే వెపన్లు బైబిల్ మొత్తం చూసుకుంటే, ఎలీషా దగ్గర గెహాజీ, యేసుప్రభు దగ్గర యోధా ఇస్కరేతు, ఇక్కడ ఎవరు? బిలాము. ఇజ్రాయెల్ అనేక మంది చచ్చిపోవడానికి కారణం ఎవరు? అవునా కాదా? ఆకాను, యోధా గోత్రంలో వాడు. వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? మీకు అర్థం కావట్లేదు. నీ లోపల కక్ష, అసూయ ఉంటే నువ్వు సాతానికి సాధనంగా వాడబడతావు. నువ్వు అనుకోవచ్చు, నేను దేవుణ్ణే కదా ప్రకటిస్తుంది, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు కదా అని నువ్వు అనుకుంటావు. ఓకే?
ఎందుకో తెలుసా? అబద్ధమును నమ్ముటకు దేవుడే శక్తిని అనుగ్రహిస్తాడంట. సాతాను కూడా కొన్ని అద్భుతాలు చేస్తాడు. ఎందుకు? అబద్ధం నమ్మటానికి. అప్పుడు ఏం జరిగిద్ది? అబద్ధాన్ని నమ్మేస్తారు. అది కాదు. మనం ఏం చేయాలంట? శుద్ధ హృదయముతో దేవుని ప్రకటించాలి. మన హృదయంలో వాక్యం ప్రకటించేటప్పుడు ఎలా ఉండాలి? శుద్ధ హృదయము, నిష్కపటమైన హృదయము, కల్మషము లేని హృదయము, కక్ష అసూయ ద్వేషము లేని హృదయముతో దేవుని మందిరంలో పరిశుద్ధమైన చేతులెత్తి దేవుని ఆరాధించాలి. అంతేగాని పక్కన ఎవడో చేస్తున్నాడు ఆరాధన, నేను చేస్తాను అని చెప్పి మనము కక్షతో చేయకూడదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, శ్రమ పడే వాళ్ళగా ఉండాలి, శ్రమ పరిచేవారిగా మనము ఉండకూడదు. నువ్వు శ్రమ పెట్టే వ్యక్తిగా ఉంటే క్రీస్తు మనసు నీలో ఉండదు. క్రీస్తు నిమిత్తము శ్రమ పడే మనసు మనకు ఉండాలి. బైబిల్లో రాస్తున్న మాట ఏంటంటే, శ్రమ పడే మనసును ఆయుధముగా చేసుకోండి అని రాస్తుంది. శ్రమ పడే మనసు ఆయుధంగా ఉండాలి. అది నీకు ఆయుధం అవ్వాలి. చివరి శ్వాస వరకు మనము యేసయ్య సేవ చేయాలి. అంతేగాని ఏమన్నాడు? ఖడ్గమైనను, కరువైనను, హింస అయినను, ఏమన్నాడు? వస్త్రహీనత అయినను, మరణమైనను, జీవమైనను, ఉన్నవైనను, రాబోనవైనను క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని ఏది ఎడవాపని అర్థం. ఉంటే ఇక్కడ ఉంటాం, లేదంటే యేసయ్య దగ్గర ఉంటాం. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. అంతేగాని మనం ఎప్పుడు కూడా శ్రమ పడే మనసు మనకి కలిగి ఉండాలి. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, ఈ రోజుల్లో పాస్టర్లే కాదు, పాపం పౌలు తరం నుంచే ఉన్నారు. ఏమన్నారు? కొందరు కక్షతోటి, అసూయతోటి, కలహబుద్ధితోటి ఏం చేస్తారంట? వాళ్ళు క్రీస్తుని ప్రకటిస్తున్నారు. ఎవరిని చెబుతున్నారు? వాళ్ళు క్రీస్తుని ప్రకటిస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకున్నారంట. ఇంకా ఎక్కువ శ్రమ పెడదామనుకుంటున్నారంట. ఒక పక్క యేసయ్య గురించి చెబుతున్నారు, ఒక పక్క ఏం చేస్తారు? ఇంకా ఎక్కువ బంధకాలు ఇరికిద్దామని పౌల్ని చూస్తూనే ఉంటారు. నేను అందుకే చెప్పింది సేవకులతో జాగ్రత్త అని. ఆ రోజు పౌలు రాసేసాడు, మీకు అర్థం కావట్లా. ఎందుకంటే మీ సహవాసం క్రీస్తుతో ఉండాలి. ఏమంటున్నాడు? దేవుని వాక్యముతో సహవాసం చేయాలి. ఏమంటారు? చాలామంది ఏం చేస్తారు? పాస్టర్ల దేవుళ్ళు అయిపోయే పరిస్థితికి వచ్చారు చాలామంది. ఓకే, దేవుని సేవకుడు తోటి దేవుడు మాట్లాడతాడు. అయితే నేను ఏమంటున్నానంటే, వాక్యము నీకు ప్రాముఖ్యంగా ఉండాలి. నువ్వు వాక్యముతో సహవాసం చేయాలి. నీవేం చేయాలి? నీకు వాక్యము సహవాసమై ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమనుంది చూడండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కుమారుని ద్వారా మాట్లాడాడంటే యోహాను సువార్త 1:14. ఆ వాక్యము ఏమన్నాడంట? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య కుమారుడి ద్వారా మాట్లాడటం అంటే ఈ వాక్యం ద్వారానే మాట్లాడతాడు. ఈ రోజుల్లో నీతోటి దేవుడు మాట్లాడాలంటే బైబిల్ తీసి చదువు, దేవుడు నీతోటి మాట్లాడతాడు. వాక్యం చదువుకో, ఏది నిజమో ఏది అబద్ధమో నీకు అర్థమైపోయింది. వాక్యమే చెప్పిద్ది. ఇది అర్థం, మీకైనా నాకైనా ఎవరికైనా ఇది అర్థం. ఇదే మనల్ని సరిచేసిద్ది. మనం ఏం చేయాలంట? శ్రమ పడే మనసును కూడా మనము తెలుసుకోవాలి. ఎందుకనంటే చాలామంది శ్రమ పట్టడానికి ఇష్టపడరు, చాలామంది బాధపడటానికి ఇష్టపడరు. చాలామంది ఏమయ్యారంటే కమర్షియల్గా అక్కడికి వెళ్ళిన వాళ్ళు బాగా దీవించబడ్డారు అనుకుంటారు. మనము దేవుని వల్ల మేలు మాత్రమే పొందుతామా? కీడు పొందటానికి తగదా? దేవుడు నీకు మేలు ఇస్తేనా కీడు తీసుకోవా? తీసుకోవాలి. అవునా కాదా? మీకు తెలియదు. హృదయపూర్వకమైన ప్రార్థన అది. మీకు చెప్పమంటావా ప్రార్థన సీక్రెట్? దేవునికి ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? విరిగి నలిగిన హృదయం యెహోవాకు ఇష్టమైన బలి. దేవునికి ఆయన అధికారాన్ని నువ్వు ఒప్పుకోవాలి. ఎవరిని కనుకరిస్తానో వారిని కనుకరిస్తానో, ఎవరిని కృప చూపుతానో వారిని కృప చూపుతానంటాడు. ఫరోకి ఏం చేశాడు? తన ఉగ్రత పాత్రగా తయారు చేసుకున్నాడు. తన పనిష్మెంట్ అంతా ఎవరి మీద చూపించాడంటే దేవుడు ఫరో మీద చూపించాడు. తన కనికరం ఎవరికి చూపించాడంటే యాకోబు. నేను యాకోబుని ప్రేమించితిని, ఏశావుని అంటే ఏందో తెలుసా? మీకు హృదయం అర్థం కావాలి. ఇది అర్థమైతే మీ బతుకులు మారిపోతాయి. నీ ఇష్టమయ్యా అని వదిలేయాలి. నువ్వేం చేసినా, నువ్వు చంపినా నీ ఇష్టం, నువ్వు కనికరించినా నీ ఇష్టం, ఏసేపులాగా నువ్వు నన్ను ద్వేషించినా నీ ఇష్టం అని నువ్వు దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. చాలామంది రకరకాల మీనింగులు తీసి మాట్లాడతారు. దానివల్లే మన బతుకు శిథిలం అయిపోతూ ఉంటుంది.
ఎవరిని ప్రేమిస్తాడో వారిని ప్రేమిస్తాడు, ఎవరిని కనికరిస్తాడో వారిని కనికరిస్తాడు. నేను యాకోబుని ప్రేమించి తిని ఏసేవుని ఆయన ఇష్టం, మాట్లాడటానికి లేదు. మనం ఎవరు ఆయనకి మాట్లాడటానికి? ఆయనకి సమాధానం చెప్పే అంతటోళ్ళమా మనం? ఆయన ఇష్టం, నేలకేసి కొట్టగలడు, సింహాసనం ఆయన ఎక్కించగలడు. నీ ఇష్టం. దేవునికి నువ్వు అధికారాన్ని ఒప్పుకోవాలి. ఏ స్థితిలోనైనా సరే నువ్వేం చేసినా ఐఎమ్ రెడీ. నీ చేతిలో నువ్వు ఏం చేసినా, నువ్వు నేలకేసి కొట్టినా సరే, నువ్వు వాడుకున్నా సరే, నేను నీ చేతిలో ఉగ్రత పాత్రగానా, నీ ఇష్టం, కనికరం చూపించినా నీ ఇష్టం అని చెప్పి నువ్వు దేవునికి లోబడాలి. అప్పుడు దేవుడు కనికరం నీ మీదకి వస్తుంది. అప్పుడు దేవుని అధికారాన్ని నువ్వు ఒప్పుకుంటావు. దేవుని అధికారమును నువ్వు ఒప్పుకొనుము అంటాడు. అధికారం ఒప్పుకోవాలి. అట్టగాదు నువ్వు అది చేయకూడదు. ఇవన్నీ తెలుసు నాకు, 1వ తరగతి నుంచి తెలుసు నాకు వాక్యాలన్నీ. హృదయం కావాలి దేవుడికి. అంతరంగమున సత్యము కోరు దేవుడు, హృదయ అంతరంగములు పరిశోధించు దేవుడు. ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. నువ్వు చెప్పిన కథలో, నేను చెప్పిన కథలో ఆయన ఏం వెండవు. ఆయన నీ లోపల ఉన్న ఫీలింగ్ ఏందో దేవుడి మీద అది చూస్తాడు. చాలామందికి గర్వం ఏంది, నేను చేసిన జీవితానికి నువ్వు నాకు ఎందుకు ఇలా చేసావంటారు. గర్వం. దేవుడు అసలు నీ ప్రార్థన కూడా వింటావు. నువ్వు నాకు ఇలా ఎందుకు చేసావంటే వినడు. ఎందుకంటాడు? దేవుని సార్వభౌమ అధికారం, సావర్నిటీ ఆఫ్ గాడ్ అంటే సార్వభౌమత్వము అంటే ఏంది? ఆయన ఏమైనా చేయగలడు. పాట పాడతారు కదా మీరు, ఏమైనా చేయగలడని. అంటే ఏమనుకుంటున్నారు మీరు? మేలు మాత్రమే చేస్తాడనా? ఏమైనా చేయగలడు, అడగటానికి లేదని అర్థం. ఏం చేసినా అది. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు అంటే. వాళ్ళని అంటారు నీతిమంతులు, యథార్థవంతులని. మొత్తం తీసుకొచ్చిన బంగారు బిస్కెట్లను లోపల పెట్టుకొని ఏమంటారు, చిన్న నష్టం జరగగానే ఎందుకు చేసావయ్యా నువ్వు, దేవుడికి కూడా కళ్ళు ఉండయో లేవు, ఎట జరుగుతున్నా చూస్తూనే ఉన్నాడు అనుకుంటా ఉంటాం. నేను కూడా అనుకుంటా ఒక్కోసారి. కానీ ఏమైనా నువ్వు చేయగలవయ్యా అని మనం అనుకుంటాం కదా ఒక్కోసారి. మనం కాదు కదా. దేవుడు ఆయన ఇష్టం, ఎవరినైనా ప్రేమిస్తాడు. సంఘంలో స్టెఫన్ అనే వ్యక్తిని చంపేపించాడు దేవుని వాక్యం బోధించుచున్నాడని. పౌలు పాదముల దగ్గర స్టెఫన్ వస్త్రములు పెడితే ఏమన్నాడు? సౌలు సమ్మతించాడు. తర్వాత అతను చూస్తే సంఘాలు పారిపోయే పరిస్థితి. మామూలుగా క్రిస్టియన్ సైకాలజీ ప్రకారం ఏమనుకుంటారంటే భయంకరమైన ఘోరమైన చావు వచ్చిందేమో అనుకున్నారు సౌలుకి. కానీ గొప్ప భక్తుడు అయిపోయాడు ఆయన. ఎందుకని? ఆయన ఇష్టం. ఎందుకు చెప్పండి? ఆయన శిష్యుల్లో ఒక అతను పంపించినప్పుడు ఏమంటున్నాడు? అయ్యా అతను సంఘాన్ని హింసించేవాడు. ఎలానయ్యా అంటే, కాదు అతను నా నిమిత్తం అనేక శ్రమలు పడాల్సి ఉంది, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు దేవుడు అతన్ని వాడుకొని కనీసం 21 పత్రికలు ఆయనే ఉన్నాయి కొత్త నిబంధనలో. పరిశుద్ధ గ్రంథంలో స్థానం కాదు, భూమి మీద పేరు లేకుండా చేయాలని ప్రార్థన చేసి ఉంటారు. కానీ దేవుడు ఏం చేశాడు అంటే, దేవుని హృదయము, దేవుని ఇష్టము అది మనకు అర్థం కావాలని చెప్తున్నాను నేను మీకు. మనం అనుకున్నట్లుగా జరగాలనుకోకూడదు. నువ్వు నేను అనుకున్నట్టు జరిగితే దేవుడు అధికారాన్ని ఒప్పుకున్నట్టు కాదు. దేవుడు అనుకున్నట్టు జరుగుతుంటే దాన్ని ఒప్పుకోవటమే దేవుడిని ఒప్పుకోవటం, దేవుని చిత్తానికి లోబడటం అంటారు దాన్ని. అంతేగాని మనకు నచ్చింది జరుగుతుంటే దేవుడు చేస్తున్నాడని కాదు. ఓకే. అయితే ఇక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే, అల్పకాలము పాపము ప్లస్ భోగము అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, శ్రమ అనుభవించటం మేలని ఆలోచించుకున్నాడు. యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఏలయనగా, ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. ఇక్కడ ఏమనుందంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నింద భాగ్యము. నీకు నింద కావాలా, డబ్బులు కావాలంటే తీసుకుంటాం మనం. మన ముందు ఒక పెద్ద నింద కావాలా, ఒక ₹1,00,00,000 డబ్బులు కావాలా? ₹1,00,00,000 కాదు, ఫరో కుమార్తెకు కొడుకు అంటే నెక్స్ట్ కింగ్ అతను, ఐగుప్తు ఈజిప్షియన్ ప్రిన్స్ అతను. నిన్ను ప్రధానమంత్రి పోస్ట్ కావాలా, లేకపోతే మోషే మీద ఏముందా నింద?
మోషే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమని చెప్పారు? నువ్వెవడరా మా చెప్పడానికి, మమ్మల్ని కూడా చంపడానికి వచ్చావేందన్నారు. మా మీద తీర్పరగా పెట్టిన వాడు ఎవడు నిన్ను అన్నారు. ఏది సెలెక్ట్ చేసుకున్నాడు? ఏది పట్టుకున్నాడు? మనమైతే ఏం పట్టుకుంటాం? హృదయపూర్వకంగా చెప్పండి, మీరు ఏది తీసుకుంటారు? మీరు పిఎం పోస్టే తీసుకుంటారు. అర్థమైందా? కానీ ప్రతి ఫలముగా దేవుడిచ్చే బహుమానము కోరుకున్నాడంట ఆయన. అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద శ్రమ అనుభవించటం మేలని ఎంచి ఫరో కుమార్తెకి కుమారుడు అనిపించుకున్నట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అనుకున్నాడంట. కుమారుడు అనే పేరు గొప్ప పేరు, శ్రమ కష్టం, కానీ ఇదే మంచిది అనుకున్నాడంట. మనమైతే ఏది మంచిది అనుకుంటాం? అందరిలో ఎవరినన్నా ఒక మాట అని చూడండి, నిందలు కూడా అవసరం లేదు, తట్టుకోగలుగుతామా? అది మన పరిస్థితి, మన ఆత్మీయ స్థితి. శ్రమ పడే మనసును ఆయుధంగా చేసుకోవాలి. క్రీస్తు నిమిత్తం మనము మంచి సైనికుని వలె పోరాడము అంటాడు. మంచి సైనికుడు ఏం చేస్తాడు తెలుసా? నేను మిలిటరీలో చేశాను, నాకు తెలుసు. ఎల్ఎంజీ ఉందనుకో, ఎల్ఎంజీ అంటే లైట్ మిషన్ గన్. ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని బెల్ట్కి లాకేస్తారనమాట. వేస్తే ఎందుకు వేస్తారు తెలుసా లాకు? మిలిటరీలో ఒకవేళ జవాన్ చనిపోతే వాడు వెపన్ తీసుకెళ్ళకూడదని, చచ్చిపోయినా వాడు వెపన్ వదలకూడదు. వాడు చచ్చిపోవటం కంటే వాడు వెపన్ శత్రువులు దొరకటం వల్ల ఎక్కువ నష్టం జరుగుద్ది. అర్థమవుతుందా? అందుకని లాకేసేస్తారు. మంచి సైనికుని వలె పోరాడాలంట. ఎట్లా పోరాడాలి? నువ్వు చచ్చిపోయినా దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని వదిలిపెట్టకూడదు. నీవు మరణము నీ మీదకి వచ్చిన దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు వదిలిపెట్టకూడదు. ఎందుకనంటే క్రీస్తుని గూర్చిన నింద మనకేందంట? భాగ్యము. ఓకే. తర్వాత కొంతమంది పరిచారకులుగా ఉన్న వాళ్ళని చూసి పౌలు భక్తుడు అంటున్నాడు 2 కొరింథీ 11 అధ్యాయంలో ఏమంటాడంటే, వాళ్ళు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువ క్రీస్తు పరిచారకును, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింపగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వల్లైన ఆపదల్లోనూ, దొంగల వల్లైన ఆపదల్లోనూ, నా స్వజనులైన ఆపదలోను, అన్య జనులైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. పరిచర్య ఏందంట? మా ఊర్లో పాస్టర్ గారు సావుకు వచ్చి పెద్ద కారు కొనుక్కున్నాడు, 2 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాడు. అదే పరిచర్య? ఏంది పరిచర్య? అనేక మార్లు బెత్తములతో కొట్టబడితిని, రాళ్లతో కొట్టబడితిని, కపట సహోదరులు ఆపదల్లోనూ, అరణ్యములోను, పట్టణంలోనూ, ఏమంటున్నాడు? మనుషుల్లోనూ, స్వజనుల్లోనూ, సహోదరుల్లోనూ అనేక విషయాల్లో ఏమైందంట? శ్రమలు పడ్డారు. యేసయ్యను వెంబడించటువంటి ఏంది? మనం ఎంతమంది వెంబడిస్తున్నాం యేసయ్యని? మనము శ్రమపడే మనసును ఆయుధంగా చేసుకోవాలి. మనము దేవుని నిమిత్తము విలియం కేరీ అనే ఈ బైబిల్ ఇచ్చిన ఒక వ్యక్తి ఇండియా వచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అతన్ని కుమారుడు చనిపోయినప్పుడు ఎవరు కూడా గుంట తీయటానికి రాలేదు. తన కుమారుడిని తనే గుంట తీసుకొని తనే పాతి పెట్టుకున్నాడు. తన కొడుకు చచ్చిపోవటం చూసి తన భార్య పిచ్చిదైపోయింది. నీ భార్య పిచ్చిదైపోయిందని చెప్పి అంటే అతను తన భార్య పిచ్చిదైపోయిందని అక్కడికి వెళ్తే ఈ లోపల కొన్ని సంవత్సరాలు ఈ గ్రంథం మీరు తెలుగులో ఇక్కడ ఉన్నది ఎత్తి రాయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు? తర్జుమా చేసి రాశాడు, భాష నేర్చుకొని రాశాడు. ఇంకెట్లా ఉండిద్ది? ప్రింటింగ్ ప్రెస్ మీద పేపర్లు పెట్టి చేసిన వాడికి ఎంత కష్టం ఉండిద్ది? నువ్వు రాసిన ప్రింటింగ్ ప్రెస్ మొత్తం తగలబడిపోతుంది అన్నప్పుడు ఏం చేశాడు? అటువంటి వాళ్ళందరూ త్యాగమే ఇవాళ మనం చేస్తున్న సేవ. ఈ రోజులో మనము కపట సహోదరులుగా ఉండకూడదు. అది దేవుని మనసు కాదు. దేవుని మనసు ఏంటంటే శ్రమ పడే మనసును ఆయుధంగా చేసుకోవాలి. దేవుని కొరకు సమస్తమును నష్టముగా ఎంచుకోవాలి. ఓకేనా? మనము దేవుని కొరకు జీవించాలి. ఎందుకంటే దీనికి ప్రతిఫలంగా ఏం జరిగిద్దాయా అంటే బహుమానాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని రాజ్యంలో నీవు ఉంటావు. బలా నమ్మకమైన మంచి దాసుడా అనే దేవుడు ప్రతి వాని ముఖము మీద ఉన్న బాష్ప బిందువుని తుడిచేస్తాడు. యేసయ్య ముందు నిలబడినప్పుడు నాకు అనిపించింది, ఎందుకు యేసయ్య ముందు నిలబడినప్పుడు ఏడుపు ఉండదన్నారు కదా,
యేసయ్య ముందు పరలోక రాజ్యంలో ఏడుపు ఉండదు కదా. ఏడుపు ఉండకపోతే యేసయ్యని చూసి ఏడుస్తారంట. ఎందుకు ఏడుస్తారు చెప్పు? ఈ భూమిలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు చూసినప్పుడు వాళ్ళ హృదయం ఏమైపోయింది? దుఃఖంతో నిండిపోయింది. అప్పుడు యేసయ్యని చూసినప్పుడు ప్రతి వాని ముఖం మీద ఉన్న బాష్ప బిందువుని దేవుడు ఏం చేస్తాడు? తుడిచివేస్తాడు. సరే, తర్వాత చదువుతాం 11:27. ప్రయాసతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి తప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియునుగాక సంఘములన్నిటిని గుర్చిన చింతయు కలదు. ఈ అన్నీ గాకంట మళ్ళీ సంఘం ఏమైపోయింది అని బాధ ఉందంట పౌలుకి. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడు ఆయన, నేనును బలహీనుడను కాన. ఎవడైనను తొట్రుపడేనా, నాకును మంట కలుగదా. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గుర్చియే అతిశయపడుదును. నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. నిరంతరము స్తుతిస్తున్నాడంట. నిరంతరం ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మనము కూడా దేవుణ్ణి ఎప్పుడు స్తుతించే వాళ్ళుగా ఉండాలి. మనం కొన్నిసార్లు శ్రమ పడినప్పుడు మనం ఏమనుకుంటాం? అయ్యో నా జీవితంలో ఈ శ్రమ ఎందుకు వచ్చింది అని అనుకుంటాం. కాదు, ప్రతి శ్రమ దేవుడు ఒకరోజు నీకు ఆనందంగా మార్చునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.